ఐడిఎస్పి ఇన్ఫర్మేషన్ ఫ్లో వీక్లీ సర్వైలెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఐడిఎస్పిలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాంలో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, సబ్ సెంటర్స్, పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సిహెచ్సిస్ మండల్లో ఉండేటివి, డిస్టిక్లో ఉండేటటువంటివి. సో అక్కడ నుంచి డిస్టిక్ సర్వైలెన్స్ యూనిట్లోకి వస్తాయి చూడండి. సో ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, ఇలా అన్నిటి నుంచి డిస్టిక్ సర్వైలెన్స్ స్ట్రీమ్లోకి వస్తుంది చూడండి. మనం ఇంతకు చెప్పిందే చార్ట్ రూపంలో ఇస్తున్నాము. ఇన్ఫర్మేషన్ అనేది ఇండియాలో డిసీజ్ అవుట్ బ్రేక్స్ గురించి, కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఉంది క్లియర్ చూడండి. ఇది ఒక స్టేట్ అనుకోండి, ఇది డిస్టిక్, ఇది ఒక డిస్టిక్ అనుకుందాం. ఈ డిస్టిక్లోకి సెంటర్ అన్ని రకాలుగా డిస్టిక్ సర్వైలెన్స్ యూనిట్లోకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి, ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి, ప్రైవేట్ ల్యాబ్స్ నుంచి, నర్సింగ్ హోమ్స్ నుంచి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి, మండల్ హెల్త్ సెంటర్ నుంచి డిస్టిక్ సర్వైలెన్స్ యూనిట్స్కి వస్తుంది. ఈవెన్ ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ కూడా ఏదైనా ఒక కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే నోటిఫైయబుల్ డిసీజ్ సో ఐడెంటిఫై చేస్తే వాళ్ళ వివరాలను తప్పనిసరిగా సో స్టేట్ గవర్నమెంట్కు అందించాలి, డిస్టిక్ అక్కడ ఉండేటువంటి టీంకి అందించాలి. అది రూల్ అండి. ఎయిడ్స్ కానీ, టీబీ కానీ, సో ఇట్లాంటి కేసులను, స్వైన్ ఫ్లూ కానీ ఇలాంటి కేసులను అందించాలి. దీన్ని బట్టే స్టేట్ గవర్నమెంట్, డిస్టిక్ అథారిటీ వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు, ఈరోజు స్టేట్లో ఇన్ని కేసులు నమోదయ్యాయి అని చెప్తారండి. మనం కరోనా టైంలో ఇది పర్ఫెక్ట్గా జరిగింది. సో తర్వాత స్వైన్ ఫ్లూ అప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా సరే ఏమవుతుంది అంటే రకరకాల వాటిలో నుంచి డేటా అనేది డిస్టిక్ సర్వైలెన్స్ యూనిట్స్లోకి వెళ్తుంది. డిస్టిక్లో నుంచి స్టేట్లోకి వెళ్తుంది చూడండి, స్టేట్ సర్వైలెన్స్ యూనిట్లోకి వెళ్తుంది. అప్పుడు స్టేట్ డిక్లేర్ చేస్తుంది, ఈరోజు ఇన్ని కేసులు ఈ ప్రాంతంలో నమోదయ్యాయి, గుర్తించబడ్డాయి, కన్ఫర్మ్ చేయబడ్డాయి అని చెబుతుంది. అలానే సెంట్రల్ కూడా సెంట్రల్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సిఎస్యులోకి వెళ్ళిపోతుంది చూడండి, సెంట్రల్ సర్వైలెన్స్ యూనిట్లోకి వెళ్ళిపోతుంది.